Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. జస్ట్ ఫస్ట్ లుక్ తోనే రచ్చలేపుతున్న RC16 ఫిలిం ట్రైలర్ తర్వాత మ్యాట్ 2 కి తగ్గిన బుకింగ్స్ రీ రిలీజ్ లో డిజాస్టర్ అయిన నాయక్ ఫిలిం వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజీని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ఈ రోజు యాక్చువల్ గా వీరధీర శూర రివ్యూ పెట్టాలి, బట్ షో కాసేపట్లో పడుతుందనేసరికి క్యాన్సిల్ చేశారు. సో దూరంగా ఉన్న థియేటర్ లో లూసిఫర్ 2 చూసి వచ్చేప్పుడు లేట్ అవడంతో రివ్యూ కూడా లేట్ అయింది. ఇక రేపు 12 PM లోపు మ్యాట్ 2 రివ్యూ వస్తుంది అండ్ ఆఫ్టర్నూన్ రాబిన్ హుడ్ రివ్యూ కూడా వస్తుంది. వీలైతే వీరధీర శూర రివ్యూని కూడా అప్లోడ్ చేద్దాం. ముందుగా టీఆర్పీ రేటింగ్స్ విషయానికి వస్తే థర్డ్ టెలికాస్ట్ తో అమరాన్ 3.04 టీఆర్పీ తెచ్చుకుంటూ మంచిగా పర్ఫార్మ్ చేయగా లాస్ట్ టెలికాస్ట్ తో మహర్షి ఫిలిం జెమినీ టీవీలో 2.56 టీఆర్పీతో దుమ్ము లేపింది. ఇక స్టార్మా నుంచి రైట్స్ తీసుకుని జీ తెలుగులో రీసెంట్ గా టెలికాస్ట్ అయిన సీతం వాకిట్లో సిరిమల చెట్టు ఫిలిం ఫస్ట్ టెలికాస్ట్ తో 2.5 రేటింగ్ తెచ్చుకుంటూ దుమ్ము లేపిందని చెప్పొచ్చు. ఎలానో రిపీట్ వాల్యూ ఉన్న సినిమా కావడంతో రిపీట్స్ లో కూడా మంచి టీఆర్పీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక సీరియల్స్ పరంగా ఎప్పటి నుంచో టాప్ లో ఉన్న కార్తీక దీపం సీరియల్ ఇప్పుడైతే సెకండ్ ప్లేస్ కి పడింది. కార్తీక దీపం 9.9 టీఆర్పీ తెచ్చుకోగా గుండె నిండా గుడి గంటలు సీరియల్ 10.6 రేటింగ్ తెచ్చుకుంటూ టాప్ ప్లేస్ కి అయితే వెళ్ళింది అండ్ ఇల్లు ఇల్లాలు పిల్లలు థర్డ్ ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది. మ్యాట్ స్క్వేర్ కి టీజర్ తర్వాత బుకింగ్స్ బాగా జరిగాయి, బట్ ట్రైలర్ తర్వాత మాత్రం స్లో అయ్యాయని చెప్పొచ్చు. దానికి మెయిన్ రీజన్ ట్రైలర్ కాగా సెకండ్ రీజన్ టికెట్ ప్రైజెస్. హైదరాబాద్ లో ఏ థియేటర్స్ ఎలా ఉన్నా ప్రసాద్ మల్టీప్లెక్స్, సుదర్శన్ 35mm అండ్ సంజయ్ థియేటర్స్ మెయిన్ ప్రియారిటీగా ఖచ్చితంగా ఫుల్ అవుతాయి. అలానే రాజమండ్రికి గీతాప్సరా అనేది మెయిన్ థియేటర్ కాగా ఏ సినిమాకి ప్రీమియర్ చేసినా ఖచ్చితంగా ఈ థియేటర్ ఫుల్ అవుతుంది. బట్ ఇవ్వకి ఇచ్చిన ఒక్కగానొక్క ఎర్లీ మార్నింగ్ షో కూడా 50% ఆక్యుపెన్సీ కూడా తెచ్చుకోలేకపోయింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బుకింగ్స్ ఏ లెవెల్లో ఉన్నాయో. ఇక మరోపక్క రాబిన్ హుడ్ మూవీ పరిస్థితి అయితే ఇంకా దారుణంగా ఉంది. లాస్ట్ 24 అవర్స్ లో బుక్ మై షోలో 5,000 వరకు టికెట్స్ మాత్రమే సోల్డ్ అయ్యాయి. ఒక టైర్ 2 స్టార్ కి ఇది డిజాస్టర్ ఓపెనింగ్స్. ప్యూర్లీ టాక్ పైనే బేస్ అయి ఉంది ఈ ఫిలిం. ఇక యూఎస్ లో చూసుకుంటే $50,000 దాటింది ఈ ఫిలిం. మరోపక్క మ్యాట్ స్క్వేర్ $2,50,000 ని దాటిస్తూ మంచిగా పర్ఫార్మ్ చేసింది. ఫర్ ప్రీమియర్ షోస్ హరియర్ వేరమల్లి షూటింగ్ మళ్ళీ స్టార్ట్ అయింది. ప్రెజెంట్ ఖమ్మంలో అయితే షూటింగ్ జరుపుకుంటుంది ఈ ఫిలిం. అయితే పవర్ స్టార్ ఈ షెడ్యూల్ లో జాయిన్ అవుతారా లేదా అంటే ఖచ్చితంగా చెప్పలేం, బట్ ఆయన ఉన్న సీన్స్ లో ఇది ఇంపార్టెంట్ షెడ్యూల్ అని టాక్. చూడాలి మరి డేట్స్ ఎప్పుడు ఇస్తారో. ఫ్యాన్స్ అయితే డూబన్ పెట్టిన సినిమాని పూర్తి చేయండి అంటూ సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు. ఇక సురేందర్ రెడ్డి కూడా స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేసినట్టు టాక్. చూడాలి మరి ఎప్పుడు ఫైనల్ అవుతుందో. విశ్వక్సేన్ ఫంకీ మూవీ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతూ ఉండగా ఈ సినిమాకి బీమ్స్ మ్యూజిక్ ఇస్తున్నాడు అండ్ నవీన్ నూలి ఎడిటర్ గా చేయబోతున్నాడు. అయితే ఈ మూవీలో విశ్వాక్ డైరెక్టర్ గా కనిపించబోతున్నాడని ఎప్పటి నుంచో టాక్ ఉన్నా కూడా ఇప్పుడైతే ఇది నాగశ్వన్ బయోపిక్ అన్న టాక్ అయితే గట్టిగా వినిపిస్తుంది. చూడాలి మరి మూవీ ఎలా ఉంటుందో. ఎంపరర్ డే 1 టాక్ కాస్త తేడా కొట్టినా కూడా అసలు బాక్సాఫీస్ దగ్గర కొత్త బెంచ్ మార్క్స్ ని సెట్ చేయడానికి రెడీ అయింది. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే అటు వరల్డ్ గా ఇటు కేరళలో కూడా ఆల్ టైమ్ రికార్డ్స్ తో మొత్తం ముగించిన ఈ ఫిలిం డే 1 కేరళలో 13 నుంచి 18 కోట్ల మధ్య గ్రాస్ కలెక్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్టు ట్రేడ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండగా వరల్డ్ గా 50 కోట్ల మార్క్ దాటే ఛాన్సులన్నీ పుష్కలంగా ఉన్నాయి. నైట్ షోస్ కి టాక్ ఎఫెక్ట్ ఏమాత్రం పడలేదని బుకింగ్స్ బట్టే చెప్పొచ్చు. గంటకి ఏకంగా 20,000కి పైగా టికెట్స్ సోల్డ్ అవుతున్నాయి. మిగిలిన సినిమాలకి ఇది 24 అవర్స్ లో కూడా కనిపించని ఈ నెంబర్. చూడాలి మరి ఎంత నెంబర్ పడుతుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. ఈ రోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే ఉండడంతో తన అప్కమింగ్ ఫిల్మ్ RC16 మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ రివీల్ చేసింది మూవీ టీమ్. మూవీ టైటిల్ వచ్చేసి పెద్ద అండ్ ఫస్ట్ లుక్ దీన్ని రిలీజ్ చేశారు. చూసిన వెంటనే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుకున్నా. గట్టిగా మాట్లాడితే ఏ లుక్ అనుకుని స్కిప్ చేసిపోయా, బట్ అఫీషియల్ హ్యాండిల్ నుంచి పడ్డంతో కన్ఫర్మ్ చేసుకున్నా. బట్ వాళ్ళు కూడా దీని గురించి ఏమనుకున్నారో ఏమో. వెంటనే సెకండ్ లుక్ ని రిలీజ్ చేశారు అండ్ ఇదైతే ఇంప్రెసివ్ గా ఉంది. ఓవరాల్ గా లుక్ పరంగా సర్ప్రైజ్ చేశాడు రామ్ చరణ్. ఇక ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ అలా రిలీజ్ అయిందో లేదో సోషల్ మీడియాని షేక్ చేసింది ఈ ఫిలిం. మరోపక్క ఈ రోజు నాయక్ రీ రిలీజ్ ఉండగా ప్రెజెంట్ బుకింగ్స్ చూస్తే డే 1 20 నుంచి 30 లక్షల మధ్య గ్రాస్ కలెక్ట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి తప్ప 50 లక్షలు దాటే ఛాన్సెస్ కూడా కనిపించట్లేదు. ఆ వచ్చిన కలెక్షన్స్ కూడా మెజారిటీ థియేటర్స్ లో ఫ్యాన్స్ అనేవి మాత్రమే. టైర్ 1 హీరోస్ రీ రిలీజెస్ లో డిజాస్టర్ మూవీస్ లో వన్ ఆఫ్ ది లిస్ట్ లోకి వెళ్ళబోతుంది ఈ ఫిలిం. మరి ఈ వీకెండ్ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. 1 crore కంటే తక్కువ కలెక్ట్ చేసిందంటే మాత్రం ఆలోచించకుండా డిజాస్టర్ లిస్ట్ లోకి వేసేయచ్చు. మరి మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఎంపరర్, మ్యాట్ స్క్వేర్ అండ్ రాబిన్ హుడ్ డే 1 ఎంత నెంబర్ పెడతాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.